After that we start 5K run, after that 2K run. Because of the defense program running here in the stadium, there are a lot of restrictions for the movement of the vehicles and movement of the run by the police. So we are just starting a 10K run now. Everybody, we can join the 10K run at the arch. Yeah, the 10K run will start at the arch. Nenu Dr. Vinnakota Sri Prakash Microcare ENT Hospitals, Hyderabad. Maurya Foundation tarpuna Decibel Dash 2025 Run for Hearing కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈరోజు మార్చి 2 ఆదివారం ఉదయం. అయితే మార్చి 3వ తారీఖు ప్రపంచ వినికిడి దినోత్సవం అని ప్రకటించడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఎందుకు అంటే ఈ ప్రపంచ వినికిడి దినోత్సవం చేయడం జరుగుతున్నదంటే సమాజంలో వినికిడి లోపము చాలా ఎక్కువగా ఉంది. ప్రివలెన్స్ దాదాపుగా మన ఇండియాలోనే WHO లెక్కల ప్రకారము 6.3% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ అంటే సిగ్నిఫికెంట్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ నియర్ ఈక్వల్ టు 63 మిలియన్ పీపుల్. అలాగే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారము ప్రతి 1,00,000 మందిలో 291 పీపుల్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే వాళ్ళందరికీ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అంటే వాళ్ళకి వినికిడి ఏమాత్రం లేని వాళ్ళు అనమాట. సో వారు 1,00,000 మందిలో 291 పీపుల్ అంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ స్టాటిస్టిక్స్. ఇంతమంది బాధపడుతున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హియరింగ్ లాస్. ఈ ప్రోగ్రామ్ నుంచి లేదా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వినికిడి లోపాన్ని సరిచేయడానికి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉందని అర్థం చేసుకొని నేషనల్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మౌర్య ఫౌండేషన్ కూడా డెసిబెల్ డాష్ కార్యక్రమం పేరుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ కూడా వినికిడి లోపము ఎందువలన వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం ప్రివెంట్ చేయవచ్చు, దానికి డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ విధంగా మనము ట్రీట్మెంట్ చేయవచ్చు అనేది అందరికీ ఒక అవేర్నెస్ అవగాహన తీసుకురావడం కోసము ఈ డెసిబెల్ డాష్ ప్రోగ్రామ్ నడుపుతున్నాము. ఈ కార్యక్రమంలో దాదాపుగా 1000 మంది పార్టిసిపేట్ చేశారు. వీరందరూ కూడా ఒక IT ఎంప్లాయీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అందరూ కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. వీరందరికీ నా అభినందనలు. వీరందరూ కూడా ఒక సోషల్ కాజ్ కోసం అందరికీ హియరింగ్ లాస్ అవేర్నెస్ గురించి తీసుకురావడం కోసము చేయడం జరిగింది. సో మన దేశంలో దాదాపుగా అంటే WHO లెక్కల ప్రకారమే 2030 కల్లా 500 మిలియన్ పీపుల్ హియరింగ్ లాస్తో ఎఫెక్ట్ అవుతారని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం డయాగ్నోసిస్ చేయడమే కాకుండా వాళ్ళకి ట్రీట్మెంట్. ఈరోజు పార్టిసిపేషన్ చేసిన వాళ్ళలో IT ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ కూడా హైదరాబాద్ సిటీ నుంచి ఎలైట్ డాక్టర్స్ అందరూ వచ్చారు. కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ డాక్టర్స్, గవర్నమెంట్ ENT డాక్టర్ సూపరింటెండెంట్ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. సో కాబట్టి నాట్ ఓన్లీ IT ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ నుంచి, ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రావడం జరిగింది, యూనివర్సిటీస్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా అందరికీ వినికిడి లోపం అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక హాస్పిటల్స్ అండ్ ఆల్సో తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ హౌసెస్ ప్రెసిడెంట్ ఫస్ట్ మెంటర్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఆల్సో ఐ కన్వే మై విషెస్ టు Keerthi, Miss Keerthi, founder and MD of Columbus Coffee, Nadeem, national hockey player, and Jayamena, YSS founder and director. I'm sorry, your good news pronounced, and Srivas, advocate to all the people. Shanti, Vice President, National Hospitals. So let's start the meeting, and Shivasana, chief guest, is joining us in 5 minutes. Other dignitaries, NRSL co-founder Devandan Nengi, are joining us. Thank you for all here. Manandariki telusu, Chairman Sports Authority of India is a young leader. యూత్ ఐకాన్. ఆయన మన స్పోర్ట్స్ గురించి తెలంగాణ రాష్ట్రంలో చాలా కృషి చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ అకాడమీస్ స్టార్ట్ చేయాలని, ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో అందరూ చాలామంది కూడా మానసిక ఆందోళనలతో రకరకాల టెన్షన్స్తో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ రిలీఫ్ కావడానికి స్పోర్ట్స్ ఒకటే ప్రాధాన్యతను గుర్తించి అందరికీ కూడా ప్రతి జిల్లాలో అందరినీ ఎంకరేజ్ చేస్తూ
స్పోర్ట్స్ వైపుగా అందరినీ నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనతో పాటు రావడానికి మన డెసిబెల్ డాష్ కార్యక్రమానికి చాలా ఉత్సాహంగా వచ్చి మళ్ళీ చాలా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని తనే ముందు నడిపిస్తారని చెప్పి చాలా చేయడం జరిగింది. తను ఈ వినికిడి లోపం గురించి ఈ కార్యక్రమం విన్న వెంటనే ఒప్పుకొని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మన దేవేందర్ రెడ్డి గారు మరో యూత్ ఐకాన్. ఇంటర్నేషనల్ లెవెల్లో మన తెలుగు ప్రజలందరికీ కూడా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్. తను ఏ సమస్య ఉన్నా కూడా ఇంటర్నేషనల్గా ఏ సమస్య ఉన్నా తెలుగు ప్రజలందరికీ తను ముందుండి నడిపించే వ్యక్తి. అలాగే ఒక సంస్థ స్థాపించారు ర్యాడ్ బ్లాక్ అని. ర్యాడ్ బ్లాక్ అంటే మొబైల్స్ రేడియేషన్ సంబంధించి యాంటీ రేడియేషన్ చిప్ తయారు చేస్తారు. సో ఆ విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఒక యూత్ ఐకాన్ దేవేందర్ రెడ్డి గారు. నంగి దేవేందర్ రెడ్డి గారు అంటే తెలియని వ్యక్తులు ఉండరు. వెల్కమ్ నంగి దేవేందర్ రెడ్డి గారు. అలాగే మన ఆడియాలజీ అసోసియేషన్ నుంచి ఇమాద్ ఖాన్ గారు, నాగేంద్ర గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. I'm very happy all the ENT surgeons are coming forward for this great cause. Welcome sir. Dr. Deendayal is considered the father of ENT. I am like son to him the last 25 years sir. Thank you sir. Sir Deendayal garu please come. ఇప్పుడు మన చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మనతో మాట్లాడతారు. బిఫోర్ దాట్ ఇప్పుడు డాక్టర్ దీన్ దయాళ్ గారు మన ఈఎన్టీ ఫ్యాటర్నిటీలో ఒక ఐకానిక్ మోడల్ అనమాట. సో ఈఎన్టీని ఎప్పుడు ఒక 20 years బ్యాక్ కూడా ఈఎన్టీ ఫీల్డ్ని అంత రికగ్నిషన్ లేదు. అలాంటిది 50 years నుంచి కూడా ఈఎన్టీ ఫీల్డ్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక రికగ్నిషన్ తీసుకొచ్చిన పర్సన్ డాక్టర్ దీన్ దయాళ్ గారు. ఈఎన్టీలో ఎన్నో సబ్ స్పెషాలిటీస్ని డెవలప్ చేసి అందరికీ జూనియర్స్కి ట్రైనింగ్ ఇస్తూ హ్యాస్ బికమ్ ఎన్ ఐకాన్ ఆఫ్ ఈఎన్టీ. దీన్ దయాళ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత మంచి ఒక కాజ్, సోషల్ కాజ్, చాలామంది డాక్టర్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టి చాలామంది ఇండస్ట్రియలిస్టులు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి ఎవరు కూడా ఈ మధ్య అంటే సిఎస్ఆర్ వచ్చిన తర్వాత మీ అందరికి ఐడియా ఉండొచ్చు, కాస్త సేవాభావం వైపు కొంతమంది మళ్ళీ సొంత ఫౌండేషన్లు పెట్టారు. వారు శ్రీప్రకాష్ గారు సిఎస్ఆర్ ఫౌండేషన్, సిఎస్ఆర్ నిధులు కాకుండా తన సొంత నిధులతో మౌర్య ఫౌండేషన్ అని పెట్టి ఇవాళ వినికిడి లోపం ఉండకూడదు, నా రాష్ట్రం నా దేశం అందరూ సుభిక్షంగా ఉండాలని ఒక చక్కటి సంకల్పం తీసుకోవడంతో ఇంతమంది మానవాళ్ళందరూ మంచి మనసున్నటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమానికి నేనున్నాను అంటూ వారి దగ్గరికి డాక్టర్ అశ్విన్ గారు అట్లాగే చాలామంది మా మిత్రులందరూ కలిసి వెళ్ళినప్పుడు వారు ఒకటే మాట చెప్పిండ్రు, అన్న ఇట్లాంటి మంచి కార్యక్రమాలకి నేను ఆల్వేస్ జస్ట్ ఫోన్ కాల్ అవే అని చెప్పారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ గివ్ హిమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఎందుకంటే చాలా మంది గతంలో స్పోర్ట్స్ చైర్మన్స్ అంటే ఎవరో తెలియదు, లేకపోతే సేవ అంటే సేవ చేసే వాళ్ళు ఎవరో తెలియదు, మంచి వాళ్ళు ఎవరో తెలియదు, అంత రాజకీయం అంటే రాజకీయమే. కానీ నేటి తరం యువ నాయకులు అందరూ కూడా సోషల్ కాజ్తో అందరూ కూడా ముందడుగు వేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మీ అందరూ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలని నేను ఈ వేదిక ద్వారా నేటి కార్యక్రమం ద్వారా మీ అందరినీ ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. వారు చెప్పినట్టు ఈ కార్యక్రమం ఒక తొలి అడుగు మాత్రమే. సీఎం గారి దృష్టికి, హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి ఈ కార్యక్రమం విషయాలను తీసుకెళ్లి స్టేడియంలో ప్రాక్టీస్ గ్రౌండ్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో 65 లక్షల మంది ఎంతోమంది పిల్లలు పెద్దలు వినికిడి లోపంతో ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే తెలంగాణలో దాదాపు 2.5-3 లక్షల మంది ఈరోజు వినికిడి లోపంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కోసం ఈరోజు ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలా. పిల్లలు పుట్టిన వెంటనే ఈ వినికిడికి సంబంధించిన టెస్ట్ చేయించాలి. టెస్ట్ చేయించడం వల్ల రాబోయే రోజుల్లో వాళ్ళకి ఆ సమస్య రాకుండా తీర్చగలుగుతాం అనే ఆలోచనతోనే ఈరోజు శ్రీప్రకాష్ గారు ఈ కార్యక్రమాన్ని, నంగి దేవేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నాతో పాటు. ఈరోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి, దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి తీసుకెళ్ళి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఈ సమస్య రాకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈరోజు అదేవిధంగా ఇటువంటి ఈ రన్ ఏదైతే ఏర్పాటు చేసినారో, రన్ ఫర్ హియరింగ్ అన్న కార్యక్రమాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేసి
గ్రామ స్థాయిలో, ఎందుకంటే చాలామంది ట్రైబల్స్లలో కానీ ఆ ఏరియాలో ఎక్కువ మనకు పట్టించుకోకపోవడం వల్ల చాలామందికి సమస్య ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ములుగు కానీ అటువంటి ఎక్కడైతే ఇటు ట్రైబల్ ఏరియాస్ ప్రాంతాలలో కానీ బాగా వెనకబడ్డ ప్రాంతాలు ఏదైతే ఈ ఎడ్యుకేషన్ కూడా వెనకబడ్డ ప్రాంతాలు ఏదైతే స్టేట్కి కార్నర్లో ఉన్న ప్రాంతాలు ఏమున్నాయో ఆ ఏరియాలలో కూడా ఈ రన్ ఫర్ హియరింగ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా వారిలో కూడా ఒక అవగాహన కల్పించి పిల్లలు పుట్టిన వెంటనే ఆ పిల్లలు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే కార్యక్రమం ఇది. చాలా గొప్ప కార్యక్రమం. తప్పకుండా చీఫ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు వరల్డ్ హియరింగ్ డే March 3 అంటే రేపు జరుపుకునేది ఒక రోజు ముందుగా ఆదివారం కాబట్టి చాలామంది రన్ అనగానే అంటే ఇది రన్ ఫర్ హియరింగ్ డెసిబుల్ డాష్ అనే కార్యక్రమం ఇది. సో డాక్టర్ ప్రకాష్ గారు, డాక్టర్ అశ్విన్ కుమార్ గారు, మిగతా కొంతమంది ప్రముఖుల ఆధ్వర్యంలో, రెండోది మా యొక్క అసోసియేషన్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అసోసియేషన్, నేను అడ్వైజరీ కమిటీ మెంబర్ కూడా, మా యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి హీరింగ్ యొక్క ప్రాముఖ్యత అవేర్నెస్ కల్పించే విధంగా ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అయింది. మేము ఇదివరకు 3 సంవత్సరాలు ఫార్మర్ హెల్త్ మినిస్టర్ శ్రీ ఈటల రాజేందర్ గారికి, తర్వాత ఎంఎస్కే ప్రసాద్ గారికి, క్రికెటర్ వీళ్ళందరికీ పిలిచి చాలా పెద్ద ఎత్తున మేము ఇదివరకే జరిపాము. ఇదేంటంటే ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా హీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అయింది. సో మీడియా మిత్రులు కూడా చాలామందికి హీరింగ్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా, ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఈ ఈవెంట్ కండక్ట్ చేశామో మేము కూడా భాగస్వామ్యం ఆల్రెడీ పంచుకున్నాము. సో ప్రతి ఒక్కరికి అభినందనీయము. రెండోది చాలా పెద్ద ఎత్తున రన్కి ఎవరైతే వచ్చారో నార్మల్ పౌరులు, సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్, సో ఆ రన్నర్స్ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా రెండోది హీరింగ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఇంపార్టెంట్. 40 years దాటిన వాళ్ళు ఖచ్చితంగా హీరింగ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెట్రో సిటీస్లో శబ్ద కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. చెక్ చేసుకుంటే తప్పితే వాళ్ళు హీరింగ్ లాస్ బారిన పడ్డారని అంత సులభంగా గుర్తించలేరు. ఒకవేళ చెక్ చేసుకుంటే ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకోవచ్చు. రెండోది తద్వారా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు హీరింగ్ అనేది కాపాడుకునే విధంగా ఉంటుందని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ ఆనంద్ ఆచార్య, సూపరింటెండెంట్ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్. ఈరోజు మనము మౌర్య ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వినికిడి రోజుని ఒక ఉజ్వల మహోత్సవంగా పాటిస్తున్నాము. వినికిడి అనేది శ్రవణానందం నయనం ఇంద్రియాలలో నయనం ప్రధానం అన్నారు. కానీ దాంతోపాటు శ్రవణము అంటే వినికిడి కూడా అంతనే ఇంపార్టెంట్. ఎందుకంటే మనమంతా ఒక సమాజంలో సంఘంలో ఉంటాం. అప్పుడు వినికిడి వస్తేనే మన భాష వస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం హియరింగ్ డే అని ఎందుకు పెట్టుకున్నామంటే మాట్లాడుతుంటేనే మనము ఇతరులతోని కలయిక జరుగుతుంది. మాట్లాడుకుంటాం, మన ఆలోచన, మన విధానము, మార్పు అన్నీ మాటలో భాషలోనే వస్తుంది. మన ఈ వినికిడిని కంప్లీట్గా తొందరగా గుర్తుపట్టేటట్టు ఇప్పుడు అన్ని విధాల పరికరాలు కూడా వచ్చినాయి. ఇప్పుడే పుట్టిన పాపకు కూడా వినికిడి సరిగ్గా ఉందా లేదా అనేది కూడా నిర్ధారించడానికి యంత్రాలు వచ్చినాయి. సో దాన్ని బట్టి ఏంటంటే తల్లులకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా పాపకు వినబడుతుందా లేదా అనే డౌట్ వస్తుంది. అటువంటి పాపలు తీసుకొస్తే ఈఎన్టీ డాక్టర్ దగ్గర తీసుకొస్తే వాళ్ళ వినికిడి అనేది నరాలు సరిగ్గా మెదడు వరకు ఉన్నాయా లేవా. ఎందుకంటే చిన్నప్పుడే వినబడకపోతే తర్వాత వాళ్ళకి భాష రాదు. 1 సంవత్సరం లోపలే పిల్లలకు మన వినికిడి సరిగ్గా ఉందా లేదా అనేది ఏమాత్రము అనుమానం వచ్చినా కానీ ఈఎన్టీ డాక్టర్ కానీ స్పీచ్ వాళ్ళు చేసే పరీక్షలు చేసే వాళ్ళ దగ్గర వెళ్ళిపోండి. రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయని చేసేస్తే అది నరాలు మొత్తం అంతా మందం అయిపోతే భాష రాదు. సో ఈ ప్రపంచ వినికిడి రోజు మనము ఈ మౌర్య ఫౌండేషన్ ద్వారా ఒక రన్ మాదిరిగా ఏర్పాటు చేసి దానికి అందరికీ తెలిసేటట్టు చేయడం వలన నేను వాళ్ళని అందరినీ అభినందిస్తున్నాను. ఇప్పుడు ఈ మైక్రో ఈఎన్టీ కేర్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఏవై తెలంగాణ అసోసియేషన్ ఈఎన్టీ హైదరాబాదు వేరే వాళ్ళు అందరూ వచ్చారు, ఫార్మాస్యూటికల్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ మన సంఘంలో వినికిడి అనేదాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్లో మేము కూడా వినబడని పిల్లలకు ముందే నిర్ధారణ చేసి ప్రభుత్వము రూపంలో వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క ఇంప్లాంట్ అని ఉంటుంది, కాక్లియర్ ఇంప్లాంట్. పుట్టుకతోని చెవిటి నరాలు పనిచేయకపోతే ఈ ఇంప్లాంట్ పెట్టడం వలన వాళ్లకు మనం ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నాం.
ఇప్పుడు తల్లులకు కానీ తండ్రి కానీ ఇదివరకులాగా మూగా చెవిటి అనే పదము ఇప్పుడు నిర్మూలించడానికి వీలవుతుంది. సో ప్రతి మనిషిని మనం సమాజంలో అందరి మాదిరిగా ఏర్పాటు చేసి కంటి అద్దాలు పెట్టిన వెంటనే ఎట్లా వస్తుందో కంటి చూపు అది కాకుండా కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ తల్లి మళ్ళీ ఆడియాలజిస్ట్ అనేది కూర్చొని మళ్ళీ వాళ్ళకి భాష నేర్పిస్తారు, మాటలు నేర్పిస్తారు. దాంతో వాళ్ళు సమాజంలో అందరి మాదిరిగా ఏమీ తెలియకుండా ఇప్పుడు మా దగ్గర ఆపరేషన్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్, ఐఐటీలు, ఇంజనీర్లు అందరూ అన్ని విధాలుగా వచ్చేసారు. సో ఈరోజు మనము ఇది పెద్ద మహోన్నతమైన రోజు. దీన్ని పాటించి దీన్ని అందరికీ తెలియజేయడం మా కర్తవ్యముగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఇక డెసిబల్ డాష్ 2025 రన్ మరి చాలా ఉత్సాహంగా గచ్చిబౌలి స్టేడియం నడుస్తూ ఉంది. చాలామంది యువకులు మరి యొక్క కాజ్ కోసం అంటే వినికిడి లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు, దాన్ని ఎలా నివారించాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో మరి యువత వచ్చారు, పాల్గొన్నారు. ఒక గొప్ప ఆనందం ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే ఈ యొక్క కాజ్ కోసం వినికిడి అనేటువంటిది జబ్బు లేకుండా చేయాలి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వినగలిగే స్థితిలో ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క రన్ ఏర్పాటు చేయబడింది. సో ఇక్కడ పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మరింతగా ప్రజలు దీంట్లో పాల్గొని అవగాహన తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను డాక్టర్ సురేష్ గౌడ్, తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. అయితే ఈ పెద్ద మహత్తమైన కార్యక్రమం ఈరోజు చేపట్టినరు. హియరింగ్ లాస్ అనేది నియర్లీ 6% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో ఉందంటే మేమే నమ్మలేకపోతున్నాం. 6% అంటే 6% చెవుడు అనేది ఉన్నది భారతదేశంలో అంటే మేమే నమ్మలేకపోతాం. ఇది ఇంత సీరియస్ ఇష్యూ. ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేసుకోనికే పెద్ద ఎత్తున అందరూ కలిసి వచ్చారు. డాక్టర్స్ అనండి, నాన్ మెడికల్ పీపుల్ అనండి, సో మెనీ పీపుల్, అఫీషియల్స్ వచ్చారు, అందరు కూడా వచ్చారు. అయితే దానికి అవేర్నెస్ పెంచడానికి ఒకటి మ్యారథాన్ రన్ ఒకటి చేస్తున్నారు. ఆరోగ్యం చాలా మంచిది. ప్లస్ ఈ అవగాహన ఈ హియరింగ్ లాస్ గురించి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. మేమంతా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్నైతున్నాయో అందరు కూడా అవేర్నెస్ మేము ఇనిషియేట్ చేస్తాము. ఏమైనా ప్రోటోకాల్స్ ఏమైనా ఉంటే కూడా హియరింగ్ గురించి అందరు కూడా love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always Namaskaram, nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi Andy, nenu Mela Naresh maadathunanu. Please subscribe to City Lights E-News. Hello everybody, Andariki Namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe. Ashwin Babu మాట్లాడుతున్నాను. Please subscribe to City Light News. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, nenu Shamila. Please subscribe City Light E-News. Hi, nenu me Ashwini Sri. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. City Light ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, మై నేమ్ ఇస్ నతాషా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. Hello, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.